సర్చెస్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా ఎస్పీపై ఓ మహిళా హోంగార్డ్ ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పనిష్మెంట్ కింద వారం రోజులు తన పై అధికారులు ఎస్పీ కార్యాలయానికి పంపించారని, అక్కడ ఇంటి పనులు చేయాలని ఒత్తిడి చేసినట్లుగా సదరు మహిళా హోంగార్డ్ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. ఉన్నతాధికారులు ఇంటి పనులు చేయను అన్నందుకు ఎస్పీ కార్యాలయంలో గడ్డి పీకించారని ఫిర్యాదులో పేర్కొంది. ఎస్పీ దృష్టికి విషయం తీసుకువెళ్లగా దురుసుగా ప్రవర్తించడమే గాక నీకు ఉద్యోగాలు ఇచ్చింది స్టేషన్లలో కూర్చోవడానికి కాదు అని అవహేళన చేశాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. భర్తను కోల్పోయి అనారోగ్యంతో బాధపడుతున్న తనపై కనీస కనికరం కూడా లేకుండా విధుల నుంచి సస్పెండ్ చేశాడని ఆవేదన చెందుతోంది. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఎస్పీ దొరవారు నన్ను కలిసినా బాగా చెప్పుకుంటాను వెళ్ళాను సార్. వెళ్తే ఆయన కూడా మీరు ఇళ్లలోనే పనిచేయాలి, సి కేటగిరీ వాళ్ళందరూ ఇళ్లలోనే పనిచేయడానికి తప్పితే స్టేషన్లో వర్క్ చేయడానికి పనికిరారు అని తెగేసి చెప్పారు సార్. అది కాదు సార్, మాకు ఆ రోజు మా క్వాలిఫికేషన్ చూసి మమ్మల్ని స్టేషన్కి అలాట్ చేశారు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము స్టేషన్లోనే చేస్తున్నాము. ఇప్పుడు వచ్చి మీరు ఇళ్లలో పనిచేయాలి, అక్కడ పనిచేయాలి, ఇక్కడ పనిచేయాలని మేము ఎలా వెళ్ళాం సార్? అదంతా కాదు, నాకు హెల్త్ బాగాలేదు సార్, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగితే ఎక్స్ట్రాలు మాట్లాడితే ఉద్యోగంలో పీకి పడదొబ్బుతుంది వార్నింగ్ ఇచ్చి నన్ను పంపించేశారు సార్. ఆర్ఐ గారి ఇంటి దగ్గర ఉండి మా గుప్తా గారి చేత ఈ సస్పెన్షన్ లెటర్ పంపించి 1వ తారీఖు కూడా నేను ఉద్యోగంలో ఉన్నాను అక్కడ. మీరు అలా ఎలా చెప్తారంటే అదంతా మాకు తెలియదు. నువ్వు వాళ్ళు చెప్పింది నేను చేశా అంతే, నువ్వు ఏమన్నా చేసుకొని ఇష్టం వచ్చింది చేసుకోపో అని నన్ను బయటికి పంపించేశారు. సుప్రీంకోర్టు జడ్జి ఢిల్లీ పోలీసు పేరుతో భారీ సైబర్ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. మచిలీపట్నం మహిళ నుండి ఏకంగా 1.43 కోట్లు కాజేశారు. పరార్పేటకు చెందిన వెంపటి అలవేలు మంగమ్మకు జూన్ 10న ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆమె పేరుపై మనీ లాండరింగ్ చేసి కేసు నమోదు నమ్మించి ఉందని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టారు. నకిలీ వీడియో కాల్స్ ద్వారా సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్నట్లుగా నటించి కేసు నుంచి విముక్తి కోసం కోర్టుకు డబ్బు ఫ్లెడ్జ్ చేయాలంటూ బెదిరించారు. మోసగాళ్ల మాటను నమ్మిన బాధితురాలు జూన్ 15 నుంచి విడతల వారీగా తన వేర్వేరు బ్యాంకు ఖాతాల నుంచి ఆర్టీజీఎస్ ద్వారా సుమారు 1.5 కోటి సైబర్ మోసాలకు బదిలీ చేస్తుంది. జులై చివర్లో మరోసారి 95 లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి అమెరికాలో ఉన్న తన కుమారుడికి చెప్పింది. మోసం గ్రహించి ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. పోలీసు, కోర్టు, ఈడీ, సిబిఐ వంటి సంస్థల పేరుతో డబ్బు కోరితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. కెనరా బ్యాంక్ ఢిల్లీ బ్రాంచ్ లో అకౌంట్ ఉంది, దాని ద్వారా మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి కాబట్టి మీ మీద నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది అని చెప్పి అన్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ ముందర ప్రజెంట్ చేస్తున్నాం అన్నారు. సూర్యకాంత్ గారి ఫోటో పెట్టారు, వెనకాల నుంచి వాయిస్ వచ్చింది, మీరు కాదన్నా కూడా మాకు అవన్నీ అనవసరం, మీ ఆధార్ కార్డు మీ పేరుతోటే ఇక్కడ అకౌంట్ ఉంది, ట్రాన్సాక్షన్స్ జరిగాయి కాబట్టి నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ నేను ఇష్యూ చేస్తున్నానని జస్టిస్ వాయిస్ లాంటిది చెప్పింది. అకౌంట్లలో ఉన్న అమౌంట్ అంతా కోర్టుకి ప్లెడ్జ్ చేయండి, 3 రోజుల్లో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ మీకు ఇచ్చేస్తాము, మీకే వచ్చేస్తాయి డబ్బంతా అని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మా అబ్బాయికి ఫోన్ చేశాను, వాడు వింటూనే వాడికి అర్థమైంది ఇది అమ్మా ఇది సైబర్ నేరం ఇది అని. మా ఫ్రెండ్స్ కి వెంటనే గ్రూప్ కాల్ కనెక్ట్ చేసేసాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ చేసాం. మొత్తం 1,43,50,000 అండి. ముఖ్యంగా మీ అబ్బాయికి చెప్తే వాడు వెళ్ళి వాళ్ళు అటాక్ చేస్తారు, చంపేస్తారని బెదిరించారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ టీమ్